వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి TSCAB తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్ లిమిటెడ్. ఇదైతే మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్స్ ఆఫ్ మేనేజర్ స్కేల్ 1 అండ్ స్టాఫ్ అసిస్టెంట్ 40 వేకెన్సీస్ కోసం అయితే కొత్త నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేసింది. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతున్నది, 28 అక్టోబర్ 2022. ఇంకా దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 16th అక్టోబర్ 2022. ఇంకా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ నవంబర్ 2022 అనమాట. దీనికి సంబంధించి మనకి 2 సెపరేట్ నోటిఫికేషన్స్ అయితే ఇష్యూ చేశారు. ఒకటేమో మేనేజర్ స్కేల్ 1 TSCAB, ఇంకా స్టాఫ్ అసిస్టెంట్ TSCAB. ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట. దీనికి సంబంధించి బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి మేనేజర్ స్కేల్ 1 వచ్చేసరికి 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా స్టాఫ్ అసిస్టెంట్ వచ్చేసరికి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేనేజర్ స్కేల్ 1కి సంబంధించి 36,000 బేసిక్ అయితే ఇచ్చారు, 63,840 వరకు అయితే పే స్కేల్ అప్లికేబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇవైతే మనకి పర్మనెంట్ రెగ్యులర్ వేకెన్సీస్. ఇంకా కూడా మనకి స్టాఫ్ అసిస్టెంట్కి సంబంధించి 17,900 రూపీస్ అయితే బేసిక్ అయితే ఇచ్చారు. ఇంకా 47,920 రూపీస్ అంటే మనకి పే స్కేల్ అయితే అప్లికేబుల్ అవుతుంది. మంచి పే స్కేల్తో పాటు అదర్ అలవెన్సెస్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి యాజ్ పర్ బ్యాంక్ గవర్నమెంట్ రూల్స్. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 1 సెప్టెంబర్ 2022కి 1/9/2022కి 20 నుంచి 28 ఇయర్స్ అయితే ఇచ్చారు. 20 నుంచి 28 సంవత్సరాలు. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ 2 డేట్స్ మధ్య ఎవరైతే బారన్ అయ్యారో జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా మనకి SC ST 5 years, OBC 3 years, ఇంకా అదర్ రిజర్వేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అనమాట. ఇంకా ఆ 2 డేట్స్ ఏదంటే 2nd సెప్టెంబర్ 1994, ఇంకా కూడాను 1st సెప్టెంబర్ 2002. ఒకసారి మళ్ళీ చెప్తాము. 2nd సెప్టెంబర్ 1994, 1st సెప్టెంబర్ 2002 బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్ అనమాట. ఈ బోత్ డేట్స్ మధ్య ఎవరైతే బారన్ అయ్యారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఇంకా క్వాలిఫికేషన్ వచ్చేసరికి యాజ్ ఆన్ 1st సెప్టెంబర్ 2022కి స్టాఫ్ అసిస్టెంట్కి అయితే ఎనీ గ్రాడ్యుయేట్ అని ఇచ్చారు, ఎనీ డిగ్రీ పర్సంటేజ్ అయితే ఇవ్వలేదు. ఇక మేనేజర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ విత్ 60% అగ్రిగేట్ మార్క్స్, లేదంటే కనుక కామర్స్ గ్రాడ్యుయేట్ అయితే కనుక 55%. ఇదైతే మనకి మేనేజర్ పోస్ట్కి సంబంధించి అయితే ఇక్కడ అగ్రిగేట్ పర్సంటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. కామర్స్ గ్రాడ్యుయేట్స్ అయితే బీకామ్ అలాగా 55%. ఇంకా వేరే గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళైతే 60% వస్తే కనుక ఈ మేనేజర్ పోస్ట్కి అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్ అయితే స్టాఫ్ అసిస్టెంట్కి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకి తెలంగాణలోని ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 10 districts, వాటిల్లో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్ అండ్ వరంగల్ షల్ బి రిగార్డెడ్ యాజ్ ద తెలంగాణ స్టేట్ ఫ్రెండ్స్. ఇంకా మనకి నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అయితే ఎసెన్షియల్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. ద క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు రీడ్, రైట్, స్పీక్ అనమాట. తెలుగు లాంగ్వేజ్, ఇంకా తెలుగు లాంగ్వేజ్ మనం చదవగలగాలి, రాయగలగాలి, ఇంకా మాట్లాడగలగాలి, ఇంకా అండర్స్టాండ్ అయితే చేసుకోగలగాలి ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ వీ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ తెలుగు లాంగ్వేజ్ ఇన్ స్టాండర్డ్ మన 8th క్లాస్ నుంచి ఎవరైతే లాంగ్వేజ్ ఇన్ స్టాండర్డ్ 8th ఆర్ ఎనీ లెవెల్ అబవ్ స్టాండర్డ్ నేను గవర్నమెంట్కి సంబంధించి మనకి 8th క్లాస్ అలాగే చదివి ఉంటేనే తెలుగు లాంగ్వేజ్లో వాళ్ళకి తెలుగు ప్రొఫిషియన్సీ ఉన్నట్టుగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. లేదంటే కనుక వాళ్ళకి 6 months టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ సెలక్షన్ ఇన్ దట్ పీరియడ్ దే హ్యావ్ టు గెట్ ద ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అనమాట. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక మనకి ఫీజు విషయానికి వచ్చేసరికి SC ST PC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 250 రూపీస్ అయితే ఇచ్చారు. ఇంకా అదర్స్ జనరల్, EWS, OBCకి 950 రూపీస్ అయితే ఆన్లైన్లో అయితే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అయితే పే చేయాలి. దీనికి సంబంధించి మన సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ప్రిలిమ్స్, మెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ 7 అయితే ఇచ్చారనమాట. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్. ఇంకా దీనికి సంబంధించి మనకి ఇక్కడ
ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రిలిమ్స్కి సంబంధించి మనకి 3 సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు. 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 60 minutes టైం అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ ఇవైతే ఇవ్వడం జరిగింది. ఇంకా మెయిన్స్కి సంబంధించి మనకి ఇక్కడ 5 సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు. 225 మార్క్స్. ఇక్కడైతే 3 hours 30 minutes టైం అయితే ఇవ్వడం జరిగింది. ఒకటైతే డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉన్నది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ, మిగతా కూడా ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. దీనికి 0.25 మార్క్స్ అయితే నెగిటివ్ మార్క్స్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి అయితే కట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి పేజ్ నెంబర్ 10 ఆన్వర్డ్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కట్ ఆఫ్ స్కోర్స్ కూడా ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి బేసిక్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇవ్వబడింది. అది డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అప్లికేషన్ పెట్టే ముందు అయితే చదువుకొని ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అవన్నీ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇదైతే మనకి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్ TSCABకి సంబంధించి అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్ అనమాట. IBPS సంబంధించినటువంటి లింక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే లాగిన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఇచ్చి మన ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి దానికోసం మనం ఫస్ట్ ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ రిజిస్టర్ అయిన తర్వాత మనకి ఈమెయిల్ ఐడికి అయితే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వస్తాయి. క్యాప్చా ఇచ్చి అయితే మనం లాగిన్ అవ్వాలి. ఇది ఫ్రెండ్స్ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్. ఫస్ట్ మనం ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాలి ఫర్ రిజిస్ట్రేషన్ పర్పస్. ఇక్కడైతే మనం జాగ్రత్తగా మొబైల్ నెంబరు, మన పేరు, మన ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. ఫర్దర్ కరస్పాండెన్స్ మనం రాంగ్ ఇస్తే తర్వాత మన కరస్పాండెన్స్ అయితే ఉండదు. ప్లస్ ఫ్రెండ్స్ మనం దీనికి సంబంధించి జాగ్రత్తగా మన 10th క్లాస్ సర్టిఫికేట్స్, మెమోస్ ప్రకారం ఇక్కడ అప్ టు 35 characters వరకు మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వండి. తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ అని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. సెకండ్ నేమ్ ఎంటర్ చేయాలి. మీ యొక్క మిడిల్ నేమ్, మీ యొక్క మిడిల్ నేమ్ యొక్క కన్ఫర్మేషన్, మీ యొక్క లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, ఇంకా మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. దానిని అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి సేమ్. ఇంకా ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. ఇక్కడైతే డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్. అలాగా ఇక్కడైతే ఫుల్ ఈమెయిల్ ఐడి అయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి 60 characters వరకు అయితే ఇక్కడ ఇవ్వాలి పూర్తిగా. సపోజ్ xyz@gmail.com. అలాగైతే మీ యొక్క ఈమెయిల్ ఐడిని పూర్తిగా ఇక్కడ ఇచ్చి ఇక్కడైతే క్యాప్చా ఇచ్చి అయితే మన సేవ్ అండ్ నెక్స్ట్ అంటే మనకి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. అవైతే మనకి ఈమెయిల్ కూడా వస్తాయి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అంటే ఇలాగైతే వచ్చింది. ఆర్ యు ష్యూర్ డేటా ఎంటర్డ్ ఈజ్ కరెక్ట్. ఇంకా మనం కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇదైతే మోడిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం లేదని చెప్తున్నది. మనం క్యాన్సిల్ అయ్యి ఒకసారి చెక్ చేసుకోవచ్చు, అదర్వైజ్ ఓకే అనొచ్చు. ఫ్రెండ్స్ నేనైతే ఓకే అన్నాను. మనకి ఇక్కడైతే ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ సో పాస్వర్డ్ సో అని మనకైతే ఇక్కడ విజిబుల్ అయితే అయింది. దీన్ని మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి. మన ఈమెయిల్ ఐడి కూడా అయితే ఇదైతే వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేసి ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. అలాగే ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసి ఇదైతే టిక్ ఆన్ చేయాలి. ఈ ఫోటో సిగ్నేచర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ నోటిఫికేషన్లో ఉన్నది. దానిని మీకోసం ఇక్కడ సింపుల్గా అయితే టైప్ చేసి పెట్టడం జరిగింది ఈజీగా ఉండడం కోసం. మనకి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇంకా 200 x 230 pixelsలో JPG ఫార్మేట్ 20 to 50 KB మధ్య ఉండాలి. ఇంకా మన సిగ్నేచర్ సంబంధించి కూడా మనకి ఒక వైట్ పేపర్ మీద అయితే బ్లాక్ ఇంక్తో మనం సిగ్నేచర్ చేసుకొని వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో స్కాన్ చేసుకొని 10 to 20 KB మధ్య JPGలో అయితే మనం అప్లోడ్ అయితే చేసి ఇక్కడ టిక్ ఆన్ చేసి మనం నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాము. ఇక్కడైతే మనకి మేనేజర్ స్కేల్ 1, ఇక్కడ స్టాఫ్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు దేనికి అప్లై చేస్తుంటే అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో జనరల్లో OC అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మనం నెక్స్ట్ ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, మీరు కనుక PH క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక అది మనకి టైప్ ఆఫ్ డిజబిలిటీ, ఆ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ పూర్తిగా అయితే ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడైతే మనకి రిలీజియన్ టు విచ్ యూ బిలాంగ్ టు అడుగుతున్నది. మీ యొక్క రిలీజియన్ ఇక్కడైతే ఇవ్వాలి. ఇంకా ఆర్ యూ బిలాంగ్స్ టు రిలీజియస్ మైనారిటీ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టుకోవాలి. ఇక్కడ ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ ఫర్ వీడియో డైవర్సిటీ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఎస్ అయితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఆర్ యూ డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఇది ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా ఇక్కడ
హ్యావ్ యూ జాయిన్ ఏ గవర్నమెంట్ జాబ్ ఆన్ ద సివిల్ సైడ్ ఆఫ్టర్ అవైలింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. తర్వాత మనం ఏదైనా జాబ్లో సివిల్ సైడ్ ఏదైనా జాబ్ సంపాదించామా అని ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, లేదంటే కనుక నో పెట్టాలి. ఇది మన ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఎస్ అయితే కనుక ఇక హ్యావ్ యూ సెక్యూర్డ్ ఎంప్లాయ్మెంట్ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్. గ్రూప్ సి కానీ డి కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ జాబ్ పొందితే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టుకోవాలి. ఇంకా మనం ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు అవన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇంకా ఇక్కడ హ్యావ్ యూ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ట్యూన్ విత్ స్పిరిట్ ప్రెసిడెంట్స్ ఆర్డర్ 1975. ఇందాక మనం ఒక 10 డిస్ట్రిక్ట్స్ ఏవో చెప్పాం కదా మనం. ఆ 10 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ 10 జిల్లాలలోని ఈ తెలంగాణ క్యాండిడేట్స్ అయితే ఇది ఎస్ పెట్టుకోవాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, అదర్స్ ఎలిజిబుల్ కాదు. సో మనం ఇక్కడైతే ఆర్ యూ స్టేట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఉంటుంది. కొన్ని వర్డ్స్ ఇక్కడ మన వీడియోలో అయితే మనం ఉపయోగించకూడదు, అందుకని నేను ఇక్కడైతే పూర్తిగా చదవటం లేదు. మీరైతే ఇక్కడ చదువుకొని ఇదైతే మీరు టిక్ ఆన్ చేసుకోండి. ఇక్కడైతే ఎస్ పెట్టుకోవాలి. ఆర్ యూ అండ్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఆఫ్ TSCABలో కనుక మీరు వర్క్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా ఇక్కడ ఇఫ్ ఎస్ అయితే కనుక వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు ఎలాగ పనిచేస్తున్నారు అదే డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా నేషనాలిటీ అయితే ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. సెంటర్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ అయితే వచ్చాయి. మనకి కావాల్సింది అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా సెంటర్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా వచ్చాయి, అదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇవ్వాలి. డేట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. యాజ్ ఆన్ 1st September 2022కి 20 to 28 ఇయర్స్ అయితే ఉండాలి. దాని ప్రకారం అయితే ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ ప్రకారం అయితే డేట్, మంత్, ఇయర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క జెండర్ మేల్ ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీరు కనుక ట్విన్స్ అంటే కౌలలు అయితే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక మీరు మేలా ఫీమేలా ఇవ్వాలి. వాళ్ళ యొక్క నేమ్స్ అయితే ఇవ్వాలి. ఇంకా మ్యారీడ్ అన్మ్యారీడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్, ఇంకా మ్యారీడ్ అయ్యి వాళ్ళైతే స్పౌజ్ నేమ్ అయితే ఇవ్వాలి. మీ యొక్క కరస్పాండెన్స్ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. మీ యొక్క స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే కనుక టిక్ ఆన్ పెడితే 5 కిందకి వచ్చేస్తాయి. ఇంకా మీరు ఇక్కడ GST ఇన్వాయిస్ కోసం అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్. ఫ్రెండ్స్ నేనైతే జనరల్ ఇచ్చాను కాబట్టి నాకు ట్యాక్స్తో కలుపుకొని 1121 రూపీస్ అయితే వచ్చింది. ఇక్కడైతే మనం వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అంటే మనకి మన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అని మనం ప్రాపర్గా ఎంటర్ చేస్తుంటే మనకి గ్రీన్ కలర్ వస్తుంది, లేకపోతే రెడ్ కలర్లో మనకి ప్రాబ్లం అయితే చూపిస్తుంది. ఆ ఫీల్డ్స్ని మళ్ళీ మనం ఎంటర్ చేసి మన అగైన్ వ్యాలిడేట్ చేసి అయితే మనం సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాం. మనం ఇక్కడ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 1st September 2022కి మేనేజర్కి అయితే ఎనీ గ్రాడ్యుయేట్ విత్ 60%, ఇంకా కామర్స్ గ్రాడ్యుయేట్ అయితే 55%, ఇంకా స్టాఫ్ అసిస్టెంట్కి అయితే ఎనీ గ్రాడ్యుయేషన్ ఇచ్చాను. నేనైతే ఇక్కడ స్టాఫ్ అసిస్టెంట్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్ యొక్క బ్రాంచ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లిస్ట్లో లేనివైతే ఇక్కడ అదర్స్ పెట్టుకొని ఇక్కడైతే మెన్షన్ చేసుకోవచ్చు, మీరు ప్రాబ్లం ఏం లేదు. సపోజ్ ఇక్కడ లిస్ట్లో ఉన్నదైతే కనుక మనం దాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే కామర్స్ అని ఇచ్చాను. ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్ డిగ్రీ అనమాట, గ్రాడ్యుయేషన్, డే, మంత్, ఇయర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ గ్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, 1st క్లాస్, 2nd క్లాస్. అదైతే ఇదైతే మనకి బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. బేసిక్ కాదు, మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట, కంపల్సరీగా కావాలి. ఇక్కడైతే మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీరు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. వర్క్ చేస్తూ ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఎప్పటి నుంచి ఎంతవరకు, ఏ డిజిగ్నేషన్తో ఎక్కడ వర్క్ చేశారు, ఇంకా ఎందుకు మానేశారు అనే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. మనం రీడ్, రైట్, స్పీక్ అయితే పెట్టాలి. ఇంకా హిందీ, ఇంగ్లీష్ సంబంధించినటువంటి మీకు వేరే లాంగ్వేజ్ ఏదైనా వచ్చి ఉంటే అది ఇక్కడ మెన్షన్ చేయాలి, రీడ్, రైట్, స్పీక్ అని. ఇంకా వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ మనం మర్చిపోయాం. డూ యూ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్. మనం ప్రొఫిషియన్సీ ఉంటే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. నో పెడితే కనుక మనకి సెలక్షన్ తర్వాత 6 months టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో అయితే మనం ఆ యొక్క తెలుగు లాంగ్వేజ్ యొక్క ప్రొఫిషియన్సీని అయితే సంపాదించాలి. ఇక్కడైతే ఎస్ పెట్టాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ప్రివ్యూ అయితే వచ్చింది. మనం ఎంటర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ విజిబుల్ అయితే అవుతున్నది. మీరు ఇవన్నీ జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోవాలి. 1-2 సార్లు. మనకి కంప్లీట్ రిజిస్ట్రేషన్ తర్వాత మనకి మోడిఫికేషన్ అవకాశం అస్సలు ఉండదు. సో బ్యాక్కి వెళ్ళి మీరు
మోడిఫై అయితే చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో అన్నీ బాగున్నాయి అనుకుంటే ఇక్కడ డిక్లరేషన్ చదువుకొని ఐ అగ్రీ అనాలి, కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనాలి. మనకి అది షూర్ అని అడుగుతున్నది, క్యాన్సిల్ అని మనం బ్యాక్కి వెళ్ళి చెక్ చేసుకొని మనం మార్పికేషన్ చేసుకోవచ్చు, మార్పులు చేసుకోవచ్చు. అదర్వైజ్ ఓకే అనొచ్చు. మళ్ళీ మనకి అవకాశం అయితే ఇచ్చింది, మనం క్యాన్సిల్ అని బ్యాక్కి వెళ్ళి మనం మోడిఫై చేసుకోవచ్చు. అదర్వైజ్ ఓకే అనాలి. ఓకే అంటే మనకి ఇక్కడ నెక్స్ట్ ట్యాప్కి అయితే వచ్చాము, అప్లోడ్స్కి. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఇంకా హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్, ఈ రెండు అయితే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మన ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్కి సంబంధించి మనకి 10 to 20 KB మధ్య 240 పిక్సెల్స్లో 3x3 విడ్త్ అండ్ హైట్ డైమెన్షన్స్లో ఒక వైట్ పేపర్ మీద అయితే మనం బ్లాక్ కానీ బ్లూ ఇంక్తో అయితే మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేసి అదైతే మనం అప్లోడ్ చేయాలి. ఇంకా హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అయితే అప్ టు 50 KB, 20 to 50 KB మధ్య 800 x 400 పిక్సెల్స్లో 10 x 5 సెంటీమీటర్స్ యొక్క డైమెన్షన్స్లో అయితే మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మ్యాటర్ని స్కాన్ చేసుకొని అయితే అప్లోడ్ చేయాలి జేపీజీ ఫార్మేట్లో. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ఐఎన్ రాసుకోవాలి, కామా పెట్టుకోవాలి, మీ యొక్క పూర్తి నేమ్ అయితే ఇక్కడ రాసుకోవాలి చక్కగా మిస్టేక్స్ లేకుండా. కామా పెట్టి హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, కామా ట్రూ అండ్ వ్యాలిడ్, ఫుల్ స్టాప్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇదైతే మనం స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాలి. ఈ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది, దాన్ని చూసుకొని అయితే మీరు రాసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ రెండు మనం అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం సెక్యూరిటీ కోడ్ ఇచ్చి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను లాస్ట్ స్టెప్ అంటే 6th స్టెప్కి అయితే వచ్చాము. ఫీజు అయితే మనం పే చేయాలి. ఇక్కడైతే మనం క్యాప్చా ఇవ్వాలి. జనరల్ ఇచ్చాను కాబట్టి నాకైతే ఫీజు అయితే ఉంది. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఈ స్టెప్ అయితే ఉండదు, వాళ్ళకి ఫీజు ఎగ్జామ్షన్ వస్తుంది కాబట్టి లాగిన్ అయ్యి ప్రింట్ అయితే తీసుకోవచ్చు. నేను సబ్మిట్ అయితే అన్నాను. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఓకే అన్నాను. ఇక్కడైతే మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, అలాగా మీ యొక్క కార్డు డీటెయిల్స్ ఇచ్చేసి ఓటీపీ కనుక వ్యాలిడేట్ చేసేస్తే మీకు ఫీజు అయితే పేమెంట్ జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఇంకా ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడికి వచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి మీరు సబ్మిట్ చేస్తే మీకు ప్రింట్ అయితే వస్తుంది. ఆ ప్రింట్ని మీరు 31 అక్టోబర్ 2022 లోపు అయితే మీరు తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్ TSCABకి సంబంధించి 40 వేకెన్సీస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.